ఇట్ ఈస్ స్మాల్ ప్రాబ్లమ్, బట్ ద వాల్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఇన్సర్మౌంటబుల్. బహుశా కొన్నిసార్లు మన వాగ్దానం మధ్యలో చిన్న సమస్య ఉండొచ్చు, కానీ దాని గోడలు మన వైపు చూసి వెక్కిరి చూపులు చూడవచ్చు. అయితే మీరు అనొచ్చు, గోడలు అంత పెద్దగా ఎలా కట్టారండి? ఏ గోడ కట్టాలన్నా ఫస్ట్ చిన్న ఇటుకతో స్టార్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? అనుమానం అనే చిన్న ఇటుక పేర్చి 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 పెద్ద గోడ కట్టేసుకుంటాం. ఇప్పుడు అనుమానం అనే గోడ అవుతుంది. అది కురుంగుదల అనే చిన్న ఇటుక పేర్చి 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 ఇంకా క్రానిక్ డిప్రెషన్ కింద ఏం చేస్తాం? ల్యాండ్ అయిపోతాం. అన్ఫర్గివింగ్ స్పిరిట్ అనే చిన్న ఇటుక పేర్చి 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 చుట్టూ ఏం చేస్తామండి? ఉన్నదే ఇంత 8 ఎకరాలు, కానీ చుట్టంతా దాన్ని ఏం చేస్తాం? పెద్ద కోటగోడలు కట్టేసుకుంటా ఉంటాం. కోటగోడలు కట్టేసుకొని మనం బయటకు రాలేము, బయట ఉన్న లోపలికి రాలేడు. కొన్నిసార్లు మానసిక గోడలు, కొన్నిసార్లు ఆధ్యాత్మిక గోడలు, కొన్నిసార్లు బంధాల్లో గోడలు, కొన్నిసార్లు వాగ్దానానికి మనకు మధ్యలో ఈ గోడలు కట్టేసుకొని భయం అనే గోడలు, బ్రిక్స్ ఆఫ్ డౌట్, బ్రిక్స్ ఆఫ్ రిగ్రెట్ కట్టేసి 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 చివరికి ఓ పెద్ద గోడ కట్టేసుకుంటాం. మళ్ళీ కొన్నిసార్లు డౌట్ వస్తుంది, ఈ గోడ కూలుతుందేమో అనుకొని మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా ఇన్నర్ వాల్ కూడా కట్టుకుంటాం. రెండు గోడలు కట్టేసి మనం బయటకు రాలేము, అట్లని చెప్పి బయట లోపలికి రాలేరు. వీఆర్ షట్ అప్, వీఆర్ కన్స్ట్రైన్, నిర్బంధించబడిపోయి ఇప్పుడు బయటకు రాలేక నా జీవితంలో ఏమవుతుందండి అని బహుశా ఈరోజు బాధపడుతున్నావా?